లూకా సువార్త 4వ అధ్యాయము 32వ వచనం. ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారాయన బోధకి ఆశ్చర్యపడిరి. దేవుని యొక్క మాట అంటేనే ఆయన యొక్క వాక్యము. ఆ వాక్యము మన జీవితంలో ఎలాగ ఇవ్వబడుతుంది, ఎలాగూ పనిచేస్తుంది అంటే అధికారముతో పనిచేస్తుందంట. మరి దేవుని యొక్క వాక్యం అంటే ఏమిటి అంటే మన జీవితంలో ప్రతి దినము దేవుని యొక్క మాటని మనము ఒక వాక్కుగా, ఒక ప్రాఫిటిక్ వర్డ్ గా, లేకపోతే ఒక రేమా వర్డ్ గా మనం తీసుకోవడమే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో నెరవేర్చబడ్డానికి ఇది ఒక సాదృశ్యంగా కనబడుతుంది. అందుకనే ప్రతి ఒక్కరు మనుషులమైన మనము ఎవ్రీ డే రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటే వాక్యము చదవడం బట్టి మనిషిలో చాలా విధములైన మార్పులని మనం గమనిస్తాం. ఎప్పుడైతే వాక్యంని మనం చదువుతామో మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, మన యొక్క ప్రవర్తన అంటే బిహేవియర్ కావచ్చు, మన ఆలోచించే విధానం కావచ్చు, అన్నీ కూడా మార్చబడతాయి. ముఖ్యంగా వాక్యం చదివినప్పుడు మనిషి జీవితంలో ఏం జరుగుతుందంటే మొదటిగా మారు మనసు వస్తుంది. ఆ తర్వాత మనకున్న ప్రతి ఒక్క ఏదైనా నెగిటివ్ కానీ, అవిశ్వాస తలంపులు కానీ, భయం కానీ అన్నీ కూడా ఈ వాక్యము ద్వారా ఏం జరిగింపబడతాయి అంట, మార్చబడతాయంట. సో ఈ వాక్యము మనకు ఏమవుతుందంటే పాదములకు దీపముగా అన్నట్టుగా దావీదు చెప్పినట్టుగా మనందరి జీవితంలో ఒక వెలుగుగా మారుస్తుందంట వాక్యం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన వాక్యము అధికారంతో ఉన్నది. అంటే వాక్యము అధికారంతో ఉన్నది కనుక అక్కడ ఉన్న వారందరూ ఏమైనారంట, యేసయ్య మాట్లాడే ప్రతి మాటకి వాళ్ళు ఆశ్చర్యపోయినారంట. అంటే వారు ఆయన బోధకి అంటే సంథింగ్ గాడ్ అక్కడ టీచ్ చేస్తున్నాడు. ఏంటంటే వాక్యం బోధిస్తున్నాడు. ఆ వాక్యము వారందరినీ ఏం చేసిందంట, ఆశ్చర్యపరిచిందంట. ఆశ్చర్యం అంటే వింతగా చూస్తున్నారు. ఏంటి అందరు మాట్లాడుతున్న విధంగా ఉంది, కానీ ఈయన మాట్లాడుతున్న ఈయన మాటల్లో ఆశ్చర్యంగా ఉంది అని పలుకుతున్నారు. అంటే ఇక్కడ ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు యేసు, ఊరుకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపక దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయాను. ఇక్కడ మనం గమనించినట్టయితే ఎప్పుడైతే యేసయ్య మాటలు అక్కడ వినబడుతున్నాయో అక్కడ ఉన్న ఒక వ్యక్తి శరీరంలో నుండి దురాత్మలు ఏం మాట్లాడుతున్నాయంట, యేసు మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితిమా అని మాట్లాడ మొదలు పెడుతున్నాయంట దురాత్మలు ఆ మనిషిలో నుండి. నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా ఏం చేస్తున్నాయంట, బిగ్గరగా కేకలు వేస్తున్నాయంట. అంటే దేవుడి నుంచి వచ్చే ఆ అధికారం కలిగిన మాటకి అవి నిలబడలేకపోతున్నాయి. ఎప్పుడైతే అథారిటీ పనిచేస్తుందో అక్కడ ఏ శక్తులు కానీ, ఏ ఒక క్రియలు కానీ, వాటి యొక్క శక్తులు అన్నీ కూడా ఏమైపోతాయంట, విఫలమైపోతాయి. ఎందుకంటే దేవుని యొక్క మాట ఎంత అధికారంతో ఉంటుందంటే ప్రతి ఒక్కటి లోకంలో నిన్ను ఏదైతే ఎదిరింప చేస్తుందో, ఏదైతే నాశనం చేయాలని చూస్తుందో, ఏదైతే నేను కిందికి లాగేయాలని చూస్తుందో వాటన్నిటికీ అధికారం కలిగిన దేవుని యొక్క మాట వాక్యము. అందుకనే అందరం ప్రతి దినము వాక్యం చదవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట అధికారంతో నింపబడుతుంది కనుక ప్రతిదీ నీ మాటకి లోబడుతుంది. అందుకని చాలా మంది కుటుంబాలలో, జీవితాలలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు పడిపోయి చాలా మంది మా జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోతారు. నా బ్రతికి ఇంతే, ఇంకా ఇక్కడి వరకే సరేలే, ఇప్పటి వరకు ఉండిపోతాదేమోలే అని అనుకుంటారు. కానీ అక్కడ చూస్తే కింద మనం 36 వర్స్ చూద్దాం. అందుకు అందరు విస్మయం ఉంది, ఇదేటి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకోనేది. ఇక చూస్తే ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది, ఈయన మాటల్లో ఏముందంట, అధికారముతో బలముతో అపవిత్రాత్మకి ఏం చేస్తున్నాడంట, ఆజ్ఞాపిస్తున్నాడంట. అంటే ఆయన మాటలోనే ఒక ఆజ్ఞ రిలీజ్ అవుతుందంట, ఒక కమాండ్, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అనే ఒక అథారిటీతో విడుదలవుతున్నది. కాబట్టి దురాత్మ పట్టిన వారికి అనేకులకు ఏమవుతుందంట, అక్కడ స్వస్థతలు విడుదల జరుగుతున్నాయి. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడైతే దేవుని వాక్యముతో నింపబడతామో, దేవుని వాక్యము నీ నోటి ద్వారా పలుకుతావో అప్పుడు నీ నోటి మాటకి పవర్ అనేది పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ అథారిటీ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క అధికారం నింపబడుతుంది. దేవుని అధికారం ముందు ఏ అధికారాలు పనిచేయవండి. ఏ చీకటి అధికారులు, ఏ చీకటి శక్తులు, ఏ అంధకార క్రియలు, ఇంకా ఏ ఒక్క చీకటి రాజ్యక్రియలు ఏవి కూడా
దేవుడి యొక్క అధికారం ముందు ఏవి కూడా పనిచేయవు, అన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఈరోజు ఎవరైతే ఈ మాట వింటున్నారో మీ అందరి కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్క చీకటి క్రియల పైన, ప్రతి మీరు నాశనం అయిపోయిన స్థితి, మీరు పోగొట్టుకున్న స్థితి, మీరు కృంగిపోయిన స్థితి, మీరు ఇంకా మాకు ఏమీ లేదు అన్న స్థితి, దానిపైన మీరు అధికారంతో మాట్లాడి సమస్తాన్ని మళ్ళీ మరలా మీరు పొందుకోబోతున్నారు. Father, I pray for everyone. Father, ఎవరైతే ప్రభా ఈ మాట వింటున్నారో ఈ రోజు నుంచి ప్రభా అధికారం కలిగిన నీ బిడ్డలుగా నేను ప్రకటిస్తున్నాం దేవా. నీ మాటను పట్టుకొని నీ వాక్యంని నమ్మి ప్రభా యేసయ్య నామంలో ఉన్న శక్తి ద్వారా ప్రభా అయితే అథారిటీ తీసుకొని మేము నిజంగా మేము దేవుని బిడ్డలము అని తెలుసుకొని ఫాదర్ గాడ్ ప్రభా అధికారంతో ప్రకటించిన ఏ మాట అయినా ప్రభా వీరి మాటకి ప్రభా ఏ ఒక్క సమస్య అయినను ఈ వీరి మాటకి లోబడును గాక ప్రభా. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన యావత్ ఎదురు చూస్తున్నట్టుగా ప్రభా నీ కుమారులు ఎవరు ఏ విషయంలో ప్రకటిస్తారో నీ నామమున అన్నీ ప్రభా జరుగును గాక ప్రభా. ఉద్యోగాలు వచ్చును గాక, గర్భఫలముతో ప్రభా మీరు ఆశీర్వదించండి, ఐశ్వర్య మహిమ ఘనతలతో మీరు దీవించండి యేసయ్య. ప్రభా ఎక్కడ పడిపోయినారో, ఎక్కడ కృంగిపోయినారో అక్కడ లేవనెత్తబడుదురు గాక, ఎక్కడైతే అవమానంగా ఉన్నారు అక్కడ ఘనత పొందుకొందురు గాక యేసయ్య. ఇప్పుడు నామ మహిమార్థమై ప్రభా వీరి జీవిత అన్ని విషయాలలో గొప్ప సాక్షులుగా భూలోకమంతటికి ప్రభా దీవెనకరంగా ఉండేలాగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.